ఏం సమస్యలు చూశారు? ఎందుకంటే దాదాపు 3 టర్ములుగా ఉన్న తెలుగుదేశం పార్టీ దాంట్లోన మీరు చూస్తుంటే చాలా వరకు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయంటున్నారు. అక్కడ మంచినీళ్ళు లేవు, రోడ్లు లేవు. అంటే 3 విడతలుగా, అంటే 2009, 2008లో డీలిమిటేషన్ జరిగి రాజమండ్రి రూరల్ ఏర్పడిన తర్వాత ఈ నెల రోజుల్లో మీరు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. ఏం గమనించారు? ఏం చేయబోతున్నారు? సో ఇక్కడ నేను చూసినటువంటి సమస్యల్లో ఇప్పుడే ఒక నెల కాలంలోనే చాలా మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేశాను. అన్నిటికంటే నన్ను గెలిపించడానికి రేపు ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలను ప్రకటించారు. దీన్ని నమ్మి ఓటు వేయమని అడిగాం మేము. ఇవాళ 24లో నవరత్నాలను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు మీకు అందించారు. రత్నాల మాల మీ ఇంట్లో ఉంది కదా, రత్నాల మాల మీ ఇంట్లో ఉంది. మీరు రేపు వేసే ఓటు ఒక పేదవాడి జీవితానికి భద్రత, పేదవాడి జీవితానికి భద్రత మీరు వేసే ఓటు అని అడుగుతాం. ఓటు అంటే చెప్పింది చేసిన వ్యక్తిని, చెప్పింది చెయ్యని వ్యక్తిని ఇద్దరిని చూసినటువంటి సాక్షులు ప్రజలే. అబద్ధం ఆడిన చంద్రబాబుని, నిజం చెప్పిన జగన్ గారిని చూసింది ఎవరు? ప్రజలు. వాళ్ళే కదా విట్నెస్. వాళ్ళు నిజం పక్కన నిలబడతారా, మళ్ళీ అబద్ధం విని మోసపోతారా? వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయంలో నేను నమ్ముతున్నది ఏమిటంటే రూరల్ నియోజకవర్గ ప్రజలు చాలా విజ్ఞులు.